సేవలు అందించి ఈరోజు 15 ముఖ్యులు కూడా కలవడం జరిగింది. ఇప్పుడు వారందరినీ ముప్పాళ్ళ బ్రాంచ్ స్టాఫ్ వెంకటేశ్వర గారు సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తారు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జరుగుతున్న మన సాయిబాబా గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన అతిథులకు, బంధువులకు, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనల్ని అన్నమయ్య గారి సంకీర్తనతో అలరించి మనందరినీ భక్తి పారవస్యంలో ఉంచిన దమగడ శ్రీరామమూర్తి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం బిగిన్ చేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేశారు అందరూ కూడా. వాటిలో మన పెద్దలు పిచ్చయ్య గారు, వారికి మన పటక్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి వీరారెడ్డి గారిని కూడా పేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మన మన గుంటూరు బ్రాంచ్ సిఏ ఆడిటర్స్ అసోసియేషన్కి చైర్మన్ అయినటువంటి చేకూరు సాంబశివరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కాకుమార్ రామస్వామి గారు వచ్చి ఏరియా మేనేజర్ అయినటువంటి కలి బ్రహ్మయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి ముప్పాళ్ళ బ్రాంచ్ ఘోష్ గారు, నాగేశ్వరరావు గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పేషెంట్కి మొన్నటి దాకా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రిటైర్ అయిన గవర్నమెంట్ డాక్టర్ గారు మన ఇక్కడి జగన్నాథ్ రెడ్డి గారు కూడా పేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి రాధాకృష్ణమూర్తి గారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చిన్ననాటి మిత్రులు, మనందరి మనసులో తెలుసుకున్న వ్యక్తి, మన నర్సాపేట పదమూడు నర్సాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ నాసం శివరాజ్ గుప్తా గారిని కూడా పేరు మీద రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ మనవలసిందిగా కోరుతున్నాం.
వారికి కొత్తవాస రాజేంద్ర గారు వచ్చి వారికి నర్సాపేట భోజ్ గారు ఇటువంటి నాగేశ్వరరావు గారు వచ్చి బుక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి చూడండి సార్. ఓకే సార్ చూడండి. చూడండి. హలో సార్ చూడండి. హలో नाम विद्रेवतो ओम श्री महासरस्वत्यै नमः हरिः ओम रावणो भावि परमहमिन्द्राग्नि अहमश्विनो भा अहं सोममाहनसं विभरमहं त्वष्टारवदभूषणं भगम् अहं दधामि द्रविणं हविष्मदनाञ्जगदुषी प्रथमा यज्ञानाम् तम्मा देवाव्यदथ पुरुत्रा भूरिस्तात्रां भूर्या वेशयन्तीं प्राणितीं शृणोद्युक्तम् अमन्दवमान्तपक्षीयन्ति श्रुतिश्रुतश्रद्धिवन्दे वदामि अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुतमानुषेभिः यं कामयेतं तमुग्रं कृणोमिदं ब्रह्माणं तमृषिं तं सुमेधाम् पृथिवी आविवेश अहं सुवे पितरमस्य मूर्धन्मम योनिरप्स्वा अन्तः समुद्रे ततो विदिष्टे भुवनानि विश्वोदामून्द्यां पुष्पणा भुवनानि विश्वा परो दिवापरयेन पृथिवी तावती महिना सम्बभूव शतं जीव शरदो वर्धमानैत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मृतयेनावर्धयन्ति शतमेनेव शतात्मानं शतमनन्तं शतमैश्वर्यं भवति शतमिशतं दीर्घमायुः अज्जायो गन्धानादमानमूर्ति इत्था विप्रमवमानं गृणन्तम् उपद्मनि ददानो दुर्याज्रपावो शतमानं भवति शताय पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति सुमङ्गली మన శంకర మఠానికి ఆయన ఏ ముహూర్తంలో నర్సరావుపేటకు వచ్చారో శారదామాత ఆయన ఇక్కడ తెలుసుకున్నదండి. ఆయన నిస్వార్థంగా అమ్మవారి సేవ చేస్తూ ఆ విలువంతా కూడా గోపాల భట్ గారి ద్వారానే శంకర మఠానికి మీ కార్యక్రమాన్ని సాగించవచ్చు. థ్యాంక్ యూ సార్. సూర్య సమప్రభాయేషు సర్వదా పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती
అష్టాదశాధ్యాయని అంబా మనుసంధగామిని భగవద్వేషిణి భగవద్గీతే భగవద్వేషిణి వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అనేకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణుః దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిः దేవై సదా పూజితా सा मां पात सरस्वती भगवती शेषजाढ्यापहा ఈ వైశ్య బ్యాంక్ అనేటువంటిది ఏదైనా కావాలంటే అర్థం కానీ ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులుగా ఉంది. నేను 79లో రైస్ మిల్ కట్టాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తే లోను రాలేదు. వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటి బ్రాంచ్కి వచ్చినప్పుడు వచ్చినటువంటి మేనేజర్ గారు ఉన్నారు. ఆయన ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ రాకపోతే అప్పుడు ఆయన లాభం లేదండి, శాంక్షన్ కావడం లేదు, ఇక్కడ పై వాళ్ళు చేయడం. ఆ బాకీలన్నీ కూడా వాళ్ళతో సంబంధం లేకుండా మేమే కట్టేసాం. సరే ఆ బాకీ తీరిపోయింది. సరే అట్లా క్రమంగా మాకు బ్రాంచీతో సంబంధ బాంధాలు పెరిగిపోయాయి. సరే ఎవరైనా సరే ఏదైనా సహాయం చేయడానికి నేను పోయి అక్కడ చెప్పడం కంటే వచ్చినటువంటి మేనేజర్లు ఎవరైనా సరే కానివ్వండి, ఒకరిద్దరు మేనేజర్లు తప్ప ఒకరిద్దరు మాత్రం చాలా అడ్డం గారు, వాళ్ళకు చాలా ఫైటింగ్ జరిగింది, చాలా గొడవలు జరిగాయి. కాబట్టి ఆయన మేము మర్చిపోలేము. కానీ వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారని చాలా బాధగా ఉంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటివన్నీ కూడా మరి సరే వచ్చే మేనేజర్ గారు ఎలాంటి వాళ్ళు వస్తారో మాకు అది లేదనుకోండి. కాబట్టి అట్లాంటి సుహృద్భావం కలిగినటువంటి మేనేజర్ గారికి దేశ జీవితం అంతా కూడా ఇంకా సుఖ సంతోషాలతో గడపాలని నేను ప్రార్థిస్తూ ఈరోజు ఈ సన్మాన గ్రహీత శ్రీ రాఘవరావు గారు, అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి పట్టణ ప్రథమ పౌరుడు శ్రీ నాగసర సుబ్రాయ గుప్తా గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అలాగే
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ చైర్మన్ శ్రీ చేకూరు సాంబశివరావు గారు, ఇప్పుడే వారి ఆశీస్సులు అందించినటువంటి విజయ్ గారు, మా సహోదరుడు మిత్రుడు శ్రీ బ్రహ్మయ్య గారు, ఈ సన్మాన సభకి ఇచ్చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, రాఘవరావు గారి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మా బ్యాంక్ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా మా మిత్రుడు ఈ సభ ప్రారంభించేటప్పుడు చెప్తున్నారు ప్రమాణ స్వీకారము అని. నిజమే, పదవీ విరమణ ప్రమాణ స్వీకారం. అయితే ఈ శేష జీవితం జనరల్గా రిటైర్మెంట్ అనేది ఎవరు ఫీల్ కానక్కర్లే, యాక్టివిటీ ఉన్నంతకాలం రిటైర్మెంట్ ఫీల్ కానక్కర్లే. రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక స్టెప్ అంతే, అదే జీవితం కాదు. అయితే ఈ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో చక్కగా సర్వీస్ కంప్లీట్ చేసి రిటైర్ అవ్వడం అనేది ఒక ఛాలెంజ్ లాంటి విషయం. అటువంటిది 36 సంవత్సరాలు బ్యాంకులో పనిచేసి వివిధ హోదాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ మనస్తత్వాలు కలిగిన కస్టమర్స్తో మెలిగి తప్పదు, వాళ్ళు అభినందనీయులు. అట్లాగే యాక్చువల్గా ఈ రిటైర్మెంట్